ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రభు యొక్క ప్రేమను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం 24th లెసన్లో ఉన్నాము. మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మహాగణుడవు, మహోన్నతుడవైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభా, మీరు మాకు ఇచ్చిన తరుణంను బట్టి ప్రభా మీకు వందనాలు నైనా. ప్రభా, ఎస్కేలెస్ని మేము ధ్యానించుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము మీరు మాకు దయచేయండి నైనా. చెప్పబడుతున్న విషయాలన్నీ కూడా ప్రభా గ్రహించడానికి బిడ్డలకు కావలసిన కృపను మీ పరిశుద్ధాత్మ సహాయం అందించి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మేము నేర్చుకోవాల్సిన ప్రతి విషయాన్ని మీరు మాకు నేర్పిస్తూ మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ యెహెజ్కేలు, ఇజ్రాయేలీలకు కావలివాడు. ఎస్కేల్ ది వాచ్మెన్ ఓవర్ ఇజ్రాయెల్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, 2వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయము 4వ వచనం వరకు, యెహెజ్కేలు 33వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. Ezekiel chapter 1 verse 1 to 3, chapter 2 to chapter 5 verse 4, chapter 33 verse 1 to 11, Jeremiah chapter 29 verse 1 to 13. ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7-8 వచనాలు. నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయంగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషంను బట్టి మరణం నొందును గాని అతని ప్రాణంను గూర్చి నిన్ను విచారణ చేయుదును. Ezekiel chapter 33 verse 7-8. Son of man, I have made you a watchman for the people of Israel. So hear the word I speak and give them warning from me. When I say to the wicked, you wicked person, you will surely die, and you do not speak out to dissuade them from their ways, that wicked person will die for their sin, and I will hold you accountable for their blood. సో అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. ఈరోజు మనం నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యెహెజ్కేలు. అయితే యెహెజ్కేలు ఎవరంటే ప్రవక్తలందరిలో కూడా ఆయన మేజర్ ప్రాఫిట్, ఒక పెద్ద ప్రవక్త అనమాట. ఎందుకు ఆయన మేజర్ ప్రాఫిట్గా చెప్పబడుతున్నాడంటే యాక్చువల్గా యెహెజ్కేలు చేసిన పరిచర్య ఒక క్లిష్టమైన సమయంలో, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటూ తన సొంత దేశం కాదు, ఒక శత్రు దేశంలో ఉంటూ దేవునికి ఇంకా ఇజ్రాయెల్ ప్రజలకి మధ్యలో ఆయన ప్రవక్తగా ఉంటూ వారికి కావలసిన పరిచర్యని ఆయన చేశాడనమాట. కాబట్టి యెహెజ్కేలు ప్రవక్తలందరిలో కూడా ఒక గొప్ప ప్రవక్తగా చెప్తాడు. ఇంకా ప్రవక్తల గ్రంథంలన్నిటిలో చూస్తే యెహెజ్కేలు గ్రంథము అన్నిటికంటే ఒక టాప్ ప్లేస్లో ఉంటుంది అనమాట. ఇంకా యెహెజ్కేలు కూడా ఒక హై పొజిషన్లో ఉన్నటువంటి, అంటే ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నటువంటి ప్రవక్త అనమాట. ఎందుకు ఆయన ఆ విధంగా చెప్పబడతాడంటే యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలు చెరలో ఉంటున్న సమయంలో, బబులోన్ దేశంలో వారు తమ సొంత దేశం కాని దేశంలో ఉంటున్న సమయంలో దేవునికి ప్రజలకి మధ్యలో ఆయన పరిచర్య చేశాడనమాట. ఆయన దేవుని విషయంలో, ఇంకా ఇజ్రాయెల్ ప్రజల విషయంలో ఇజ్రాయెల్ కొరకు ఒక సూచనగా ఉంటూ ఆయన పరిచర్య చేశాడనమాట. సో ఇప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు, ఆ సమయంలో ఎందుకు దేవుడు యెహెజ్కేలుని ఎన్నుకున్నాడు, ఆ కష్ట సమయంలో దేవుడు ఎందుకు, ఆ అంధకార సమయంలో ఎందుకు యెహెజ్కేలుని ప్రవక్తగా నియమించాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం అనమాట. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ విషయాలు మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఇజ్రాయెల్ యొక్క చరిత్రను ఒక చిన్న గ్లిమ్స్లో మనం చూస్తాం. యాక్చువల్లీ ఇవన్నీ మనం ముందు లెసన్స్లో నేర్చుకున్న విషయాలే, కాకపోతే ఒకసారి మనం పాయింట్స్ అన్ని రికలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ లెసన్ మనకి క్లియర్గా అర్థం చేసుకోవడానికి యూస్ అవుతుంది అనమాట. ఇప్పుడు నిజంగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నుకోవడానికి వెనకాల రీజన్ ఏంటి? మనం ఫస్ట్ నుంచి కూడా దేవుని విషయంలో మానవుని పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు మానవుడిని తన చిత్తానుసారంగా పరిశుద్ధంగా జీవించాలి అన్న ఒక ప్రణాళికతో దేవుడు మానవుని సృష్టించాడు. తన కొరకు దేవుడు మానవుని సృష్టించాడు. కానీ మొదటి ఆదాము, తర్వాత
పాపం చేసిన తర్వాత ఆయన నుంచి వస్తున్న ప్రజలందరూ కూడా పాపులుగా ఉన్నారు. నోహా కాలంలో కూడా భూమి అంతటిని జలప్రలయం తర్వాత నాశనం చేసిన తర్వాత ఒక కొత్త తరం వచ్చినప్పటికీ కూడా వారు కూడా పాపులుగానే ఉన్నారు. కాబట్టి దేవుడు ఒక ప్రణాళిక చొప్పున తన కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగంని ఏర్పరచుకోవడానికి దేవుడు అబ్రహాంని ఎన్నుకున్నాడు. అబ్రహాం ద్వారా ఇస్సాకు, యాకోబు నుంచి వారి 12 కుమారుల ద్వారా 12 గోత్రములు అయినటువంటి ఇజ్రాయెల్ ప్రజల్ని తన ప్రజలుగా ఉండడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. వారు భయంకరమైన బానిసత్వంలో ఐగుప్తులో ఉంటున్న సమయంలో తన కొరకు వారిని ఏర్పరచుకొని అనేక అద్భుత కార్యములను చేసి వారిని ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలోనికి వారిని నడిపించి బానిసలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక దేశంగా, ఒక రాజ్యంగా, వారిని ఒక నేషన్గా వారిని ఆయన సిద్ధపరిచాడు. ఇంకా ఆ విధంగా ఉంటున్న సమయంలో వారి మధ్యలో న్యాయాధిపతులను ఉంచారు. న్యాయాధిపతులు వద్దంటున్న సమయంలో దేవుడు వారికి రాజులను నియమించాడు. రాజులను నియమించిన తర్వాత దావీదు కాలంలో దావీదు యెరూషలేం పట్టణం పట్టుకున్న తర్వాత దేవుడు ఆ యొక్క యెరూషలేంని పట్టణంని తన కొరకు ఆ పట్టణంని ఏర్పరచుకున్నాడు. అక్కడ దేవుని యొక్క మందిరం నిలబడబడుతుంది. ఆ మందిరంలో దేవుని యొక్క మహిమ కూడా దిగి వస్తుంది అనమాట. ఈ విధంగా వారిని ప్రత్యేక జనాంగంగా ఏర్పరచుకొని ఒక రాజ్యంగా వారిని మంచి స్థానంలో నిలబెట్టిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పట్ల కృతజ్ఞతలుగా లేరు, కానీ వారు అన్య దేవతల వైపు తిరిగి ఇంకా దేవునికి విరోధంగా అనేక పాపములను చేస్తూ వస్తున్నారనమాట. కాబట్టి ఆ సమయంలో ఇజ్రాయెల్ దేశం రెండుగా విభజింపబడిన తర్వాత దేవుడు వారికి రాజులను నియమించినప్పటికీ కూడా రాజులు ఉంటున్న సమయంలో కూడా కొంతమంది రాజులు దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పటికీ కూడా అందరూ ఆ విధంగా నడుచుకోలేదు. కాబట్టి ప్రజలు కూడా దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. అలాంటి సమయంలో దేవుడు వారిని చెరలోనికి పంపించేయాలి అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి చివరి రాజు అయినటువంటి సిద్కియా సమయంలో ఏం జరిగింది, దేవుడు ఇంకా వారిని నెబుకద్నెజర్కి బబులోను రాజ్యానికి చెరగా అప్పగించాలనేసి నిర్ణయించుకున్నాడు. అంటే వారిని ఆ విధంగా శిక్షించడం ద్వారా తిరిగి వారు దేవుని తట్టు తిరుగుతారన్న ఉద్దేశంతో దేవుడు ఆ విధంగా చేశాడనమాట. సో సిద్కియా టైంలో యాక్చువల్గా నెబుకద్నెజర్ రాజు ఒకేసారి ఇజ్రాయెల్ ప్రజల మీద దాడి చేసి, అంటే యెరూషలేం మీద దాడి చేసి వారిని బందీలుగా తీసుకెళ్ళలేదు, కానీ ఆయన 3 టైమ్స్ అంటే మూడు సార్లు ఆయన వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన తీసుకెళ్ళాడు. యాక్చువల్గా మనం సిద్కియా లెసన్లో మనం ఆ విషయాలను నేర్చుకున్నాం. సో ఒకసారి ఆ పాయింట్స్ అన్ని మనము రికలెక్ట్ చేసుకోవాలన్నమాట. అయితే ఒకసారి ఇది మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు యూదా దేశం మీద 3 టైమ్స్ ఆయన దాడి చేశాడు. 3 సార్లు ఆయన చేశాడనమాట. ఒకటి BC 606 టైంలో, ఆ టైంలో దానియేల్, షద్రక్, మేషక్, అబేద్నెగో, అయితే యెహోయాకీము రాజు కాలంలో వీరిని ఇంకా అనేక యూదులని ఆయన చెరగొని తీసుకొని వెళ్తాడనమాట. సెకండ్ టైం ఆయన ఎప్పుడు వస్తాడంటే BC 597, ఆ టైంలో ఆయన తిరిగి రెండవసారి ఆయన యెరూషలేం మీద దాడి చేస్తాడనమాట. ఆ సమయంలో చాలా వరకు గొప్ప గొప్ప వ్యక్తులు, అంటే మంచి పరాక్రమశాలులు అలాంటి వారు అక్కడ చెరగా తీసుకొని వెళ్తారనమాట. సో ఆ టైంలో వారి మధ్యలో ఎహెజ్కేల్ ఉంటాడనమాట. సో ఫస్ట్ ఇంకా దానియేలు తీసుకెళ్ళబడినప్పటికీ ఎహెజ్కేల్ తీసుకెళ్ళబడినప్పటికీ వారికి ఇద్దరికి మధ్యలో 9 years గ్యాప్ ఉందంటే దానియేలు ఎహెజ్కేల్ కంటే ముందు 9 years ముందే ఆయన బబులోన్ దేశానికి చెరగా కొనుపోబడ్డాడనమాట. అయితే ఎహెజ్కేల్ వెళ్ళబడిన తర్వాత 11 yearsకి థర్డ్ టైం ఆయన నెబుకద్నెజర్ యెరూషలేంని ముట్టడి వేసి యెరూషలేంని మీద దాడి చేసి దానిని నాశనం చేస్తాడనమాట. సో థర్డ్ టైం ఆయన వచ్చినప్పటికీ 11 years గ్యాప్ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆయన 957 BCలో తీసుకెళ్ళబడిన తర్వాత 5 years తర్వాత దేవుడు ఎహెజ్కేల్ని ప్రవక్తగా నియమిస్తాడనమాట. అంటే యెరూషలేం నాశనం కావడానికి 6 years ముందే ఎహెజ్కేల్ని దేవుడు ప్రవక్తగా నియమిస్తాడు. సో ఎహెజ్కేల్ ఎప్పుడైతే బబులోన్ దేశానికి చెరగా కొనిపోయబడ్డాడో, అయితే మిగతా యూదులు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో ఇర్మియాని ప్రవక్తగా దేవుడు ఉంచాడనమాట. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, యెరూషలేంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా ఒక ప్రవక్త ఉన్నాడు, చెరగా కొనిపోబడిన ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా దేవుడు ఎహెజ్కేల్ని ప్రవక్తగా నియమించాడంటే ఇక్కడ వీరిని విడిచిపెట్టలేదు, దేవుడు అక్కడ వారిని విడిచిపెట్టలేదు. వారికి మధ్యలో ప్రవక్తల నుంచి దేవుడు కావలసిన హెచ్చరికలు, కావలసిన ఆలోచనని సమయానికి ఇస్తున్నాడు అనమాట. అయితే ఇర్మియా ప్రవక్త ఏమని చెప్తాడంటే, యెరూషలేం పట్టబడ్డానికంటే ముందే ఆయన దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తాడు ఏంటంటే,
నెబుకద్నెజరు యెరూషలేం మీద దాడి చేసి యెరూషలేం మందిరంని ఇంకా యెరూషలేం పట్టణం అంతటిని కూడా ధ్వంసం చేసి నాశనం చేయబోతున్నాడు. సో ఇజ్రాయెల్ ప్రజలు యూదులందరూ కూడా వారు 70 సంవత్సరాలు బబులోన్ దేశంలో వారు చెరగా కొనిపోబడతారు, వారు శత్రు దేశంలో వారు దాసత్వంలో ఉంటారు అనేసి ఇర్మియా ప్రవక్త ముందుగానే దేవుని ఆత్మ ద్వారా ఆ విషయాలన్నిటిని కూడా తెలియజేస్తాడనమాట. తెలియజేసినప్పుడు ఏం జరుగుతుందంటే వారి మధ్యలో కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేసి వాళ్ళు ఏమని చెప్తారంటే కాదు 70 సంవత్సరాలు కాదు, తొందరలోనే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపిస్తాడు అనేసి ఆ విధంగా అబద్ధ ప్రవక్తలు చెప్తారనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు అలా జరిగినప్పుడు ఏమవుతుంది, ప్రజల్లో ఒక పశ్చాత్తాపం అనేది కలగదు, వారికి మారు మనసు అనేది దొరకదు, తొందరలోనే మేము విడుదల పొందుకుంటాంలే అని ఒక మనస్తత్వం ఉంటుంది. కానీ దేవుడు అలా ఆశించలేదు. వారు పశ్చాత్తాపడి తిరిగి దేవుని యుద్ధకి రావడానికి దేవుడి ప్రణాళికని కలిగి ఉన్నాడనమాట. కాబట్టి అట్లాంటి ఒక క్లిష్టమైన పరిస్థితిలో అబద్ధ ప్రవక్తలు ఉంటున్న సమయంలో వారు మోసపోకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే చెరలో ఉంటున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో యెహెజ్కేల్ని దేవుడు ప్రవక్తగా నిలబెట్టాడనమాట. సో ఆయన 5th ఇయర్లో ఆయన అక్కడ ప్రవక్తగా నిలబెట్టబడ్డాడనమాట. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే యెహెజ్కేల్ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే 30వ సంవత్సరం అని అంటది. అంటే యెహెజ్కేల్కి 30 years ఏజ్ అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆయన బందీగా తీసుకొని వెళ్ళబడిన సమయంలో యెహెజ్కేల్ యొక్క వయసు 25 సంవత్సరాలు. ఆయన 30వ సంవత్సరంలో ఆయనని ప్రవక్తగా నియమించుకున్నాడంటే అక్కడ వెళ్ళాక ఒక 5 yearsకి ఆయనని ప్రవక్తగా నియమించుకున్నాడు అనేసి మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ దానియేలు, యెహెజ్కేలు, ఇర్మియా వీరు ముగ్గురు కూడా ఒకే కాలంలో ఉంటున్నటువంటి ప్రవక్తలు అనమాట. కాంటెంపరీస్ అంటే ఒకే కాల పరిణామంలో ఉంటున్నటువంటి వాళ్ళనమాట. అయితే ఈ ఇర్మియానేమో యూదా దేశంలో ఇజ్రాయెల్ యూదుల మధ్యలో ప్రవక్తగా ఉన్నాడు, యెహెజ్కేలేమో చెరలోనున్న వారి మధ్యలో ప్రవక్తగా ఉన్నాడు, దానియేలేమో రాజభవనంలో ఆయన ప్రవక్తగా ఉంటాడనమాట. సో ఈ విధంగా వీరి ముగ్గురిని దేవుడు ఆ క్లిష్టమైన పరిస్థితిలో చెరలో ఉంటున్న సమయంలో దేవుడు వారిని వాడుకున్నాడు అన్నమాట. సో ఇప్పుడు ప్రత్యేకంగా మనం నేర్చుకుంటున్నది ఏంటి, మనము యెహెజ్కేల్ గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అనమాట. యెహెజ్కేల్ యొక్క బయోడేటా మనం చూస్తే యెహెజ్కేల్ యొక్క అర్థం ఏంటంటే దేవుడు బలపరచును, గాడ్ స్ట్రెంథన్స్. అయితే ఆయన BC 622లో జన్మించినట్టు చెప్పబడుతుంది అనమాట. అతని తండ్రి బూజీ, ఇంకా ఆయన లేవి గోత్రంకు చెందినవాడు, అతను ఒక యాజకుడు. అదే సమయంలో దేవుడు అతను ఒక ప్రవక్తగా నియమించాడు. ఇంకా అతను వివాహితుడు, అంటే అతను వివాహం చేసుకున్నాడు. సో ఇప్పుడు అతను యాజకుడు కాబట్టి అతడు చెరగా కొనిపోబడుతున్న సమయంలో యెహెజ్కేల్ని 2nd టైం తీసుకెళ్తున్న సమయంలో మందిరం యొక్క ఉపకరణాలను కూడా కొన్నిటిని అప్పుడు నెబుకద్నెజర్ తీసుకొని వెళ్తాడనమాట. సో మందిరం యొక్క దురవస్థని చూసి యెహెజ్కేల్కి ఎంతో బాధ అనిపించి ఉంటుంది కదా. కాబట్టి యెహెజ్కేల్ గ్రంథంలో దేవుని మందిరంకి సంబంధించిన కొన్ని లోతైన విషయాలు కూడా యెహెజ్కేల్ గ్రంథంలో చెప్పబడతాయి అనమాట. సో ఈ విధంగా దేవుడు ఆయనని ఒక ప్రవక్తగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు అనమాట. సో ఇప్పుడు వీరు చెరగా కొనుపోబడిన తర్వాత ఏం జరుగుతుందంటే నెబుకద్నెజరు వారికి యూఫ్రటీస్ నది ప్రాంతంలో కేబారు అనే ప్రాంతంలో వారిని నివసించడానికి వారికి పర్మిషన్ ఇస్తాడనమాట. ఇక్కడ చూడండి, ఇది ఇజ్రాయెల్ దేశము, ఇంకా ఇది యూఫ్రటీస్ రివర్ అనమాట, ఇది బాబిలోన్ అనమాట. అయితే ఇక్కడ నుండి వారు బబులోన్కి చెరగా కొనుపోబడ్డారనమాట. ఇక్కడ యూఫ్రటీస్ నది ఉంటుంది, ఆ నది ప్రాంతంలో కెబారు అనే ప్రాంతం ఉంటుంది అనమాట. ఆ ప్రాంతంలో వీరికి నివసించడానికి వాళ్ళు ఒక కాలనీ అక్కడ ఏర్పాటు చేసుకొని ఇజ్రాయెల్ ప్రజలు యూదులందరూ కూడా అక్కడ ఉంటారనమాట. యాక్చువల్గా వీరు ఇక్కడ ఉంటున్న సమయంలో బబులోను ప్రపంచ దేశంలన్నిటిలో కూడా టాప్ ప్లేస్లో ఉంటుంది, అషూర్ని కూడా అది ఓడించేస్తుంది అనమాట. సో ఇది మొత్తం యాక్చువల్గా ఇది మ్యాప్ మనకి ఇంతే ఉంది. ఈ టాప్ ఏరియాస్ కంట్రీస్ ఏదైతుందో అవన్నీ కూడా బబులోను స్వాధీనంలోకి వచ్చేస్తాయి అనమాట ఆ సమయంలో. సో ఇజ్రాయెల్ ప్రజలు ఈ చిన్న ప్రాంతంలో నివసించడానికి, వారు పని చేసుకోవడానికి నెబుకద్నెజర్ వారికి ఛాన్స్ ఇస్తాడు. సో యెహెజ్కేల్ కూడా చెరలో ఇక్కడ వారితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటాడనమాట. అయితే కెబారు నది ప్రాంతంలో చెరలో ఉంటున్న సమయంలో దేవుని హస్తము యెహెజ్కేల్ మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క దర్శనం అతనికి కలుగుతుందనమాట. దేవుడు అతనితో మాట్లాడతాడనమాట. అతను మాట్లాడిన సమయంలో దేవుడు ఏమని చెప్తాడంటే, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము అని చెప్తాడు. యాక్చువల్గా యెహెజ్కేల్ని దేవుడు మన యెహెజ్కేల్ గ్రంథంలో చూస్తే అన్ని చోట్ల కూడా నరపుత్రుడా అని చెప్పబడుతుంటుంది. యెహెజ్కేల్ గ్రంథంలో యెహెజ్కేల్ అనే మాట ఓన్లీ 2 times మనకి కనబడుతుంది అనమాట. సో దేవుడు ఆ విధంగా చక్కగా నిలబడమని చెప్పినప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు దేవుని ఆత్మ అతనిలోనికి వచ్చి అతన్ని చక్కగా నిలబడుతుంది అనమాట. ఆ సమయంలో దేవుడు యెహెజ్కేల్తో మాట్లాడడం మొదలు పెడతాడు. ఇక్కడ దేవుడు అతనికి ఒక కమిషన్ ఇస్తాడు, అతనికి ఒక పిలుపునిస్తాడనమాట.
నేను నిన్ను ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోనికి నిన్ను ప్రవక్తగా నిన్ను పంపిస్తున్నాను. ఇజ్రాయెల్ ప్రజలు ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకోవడానికి వారి మధ్యలోనికి నిన్ను పంపిస్తున్నాను. వారు కఠిన హృదయులుగా ఉన్నారు, వారు తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. కాబట్టి నువ్వు వారికి భయపడొద్దు. నేను నీకు ఏదైతే చెప్తానో నువ్వు వెళ్ళి వారికి ప్రకటించాలి. కాబట్టి నువ్వు వారి మధ్యలో ఉంటున్న సమయంలో భయపడకుండా నేను చెప్పిన విషయాలన్నిటిని కూడా వారికి ప్రకటించాలి అనేసి దేవుడు ఆ విధంగా అక్కడ ఎహెజ్కేల్కి పిలుపునిస్తాడనమాట. పిలుపునిచ్చి ఇంకా అక్కడ ఒక గ్రంథంని ఎహెజ్కేల్కి అక్కడ ఇస్తాడు. ఆ గ్రంథం లోపల బయట కూడా ఏమని ఉంటుందంటే మహావిలాపము, మనోదుఖము, రోదనము అని రాసి ఉంటుంది అనమాట. ఆ గ్రంథంని ఎహెజ్కేల్తో చెప్తాడు, నువ్వు దాన్ని తిని నీ కడుపు నింపుకొనుము అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు ఎహెజ్కేల్ ఆ గ్రంథంని తీసుకొని ఆ గ్రంథంని తిని ఆహారంగా దాన్ని తిని ఆయన దాన్ని కడుపు నింపుకుంటాడనమాట. అంటే ఆయన ప్రవచించడానికంటే ముందే, పరిచర్య చేయడానికంటే ముందే దేవుని యొక్క వాక్యంని అంటే దేవుడిచ్చిన విషయాలని ఆయన అక్కడ తిన్నాడనమాట. దానితో అతను కడుపు నింపుకున్నాడనమాట. ఇప్పుడు దేవుడు చెప్తాడు, ఇంకా నువ్వు వెళ్ళు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే వారు కఠినంగా ఉన్నారో వారి ముఖముల వలె నీ ముఖమును నేను కఠినంగా చేస్తాను. అయితే ఇక్కడి నుంచి దేవుడు ఎహెజ్కేల్ని ఇజ్రాయెల్ ప్రజలకి ఒక సూచన, ఒక సైన్గా ఆయన ఉంచుతాడనమాట. ఎందుకంటే ఇప్పటికీ యెరూషలేం మందిరం ఇంకా నాశనం చేయబడలేదు. సో యెరూషలేం మందిరము ఏ విధంగా నాశనం చేయబడబోతుంది అనే విషయాన్ని ఎహెజ్కేల్ జీవితంలో ప్రాక్టికల్గా అది ప్రజలకి చూపించడానికి ఒక సూచనగా ఆయనని వాడుకుంటాడనమాట. సో ఇక్కడ ఏమని చెప్తాడంటే, వజ్రము వల్లే నేను నీ ముఖంను కఠినంగా చేస్తాను. వజ్రం ఏదైనా కట్ చేస్తుంది కదా, అంత షార్ప్గా ఉంటుంది. సో అంత కఠినంగా నేను ముఖంని చేస్తాను. కాబట్టి నువ్వు భయపడకుండా వారికి ప్రకటన చెయ్యి అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పేసి ఇంకేమని అంటాడంటే, ఇజ్రాయెల్ ప్రజలకి నేను కావలివాణిగా నిన్ను నియమిస్తున్నాను అని చెప్తాడు. కావలివాడు అంటే ఒక వాచ్మెన్ అనమాట. వాచ్మెన్ ఏం చేస్తాడు జనరల్గా? ఇక్కడ ఎందుకు దేవుడు ఎహెజ్కేల్ని వాచ్మెన్గా చెప్తున్నాడు, ఎందుకు కావలివాణిగా చెప్తున్నాడు అంటే, ఇప్పుడు వారు చెరలో ఉన్నారు కాబట్టి నైట్ టైంలో వారికి కావలి కాయడానికి ఒక కావలివాణిగా నియమించాడా? సో అది కాదు. అక్కడ యాక్చువల్గా అక్షరార్థమైన విషయం కాదు, ఆత్మ సంబంధంగా దేవుడు అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు వాచ్మెన్ యొక్క పని ఏంటి? ఆయన ఒక టాప్ ప్లేస్లో ఉంటాడు. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజల సమయంలో వాచ్మెన్ అనేవాడు అంటే కావలివాడు అనేవాడు ఉన్నతమైన స్థలంలో, ఎత్తైన స్థలంలో ఉండి ఆయన ఏం చేయాలంటే ఆ పట్టణంని ఆయన కావలి కాయాలన్నమాట. శత్రువు ఎక్కడి నుండి వస్తున్నాడు, ఎక్కడి నుంచి ఖడ్గం రాబోతుంది, ఎక్కడి నుంచి అపాయం రాబోతుంది అనేసి ఆయన ఈ యొక్క ప్రజలని కావలి కాయాలన్నమాట. అయితే శత్రువు వస్తున్న సమయంలో ఈ కావలివాడు ఏం చేయాలి, ఇంకా ఖడ్గం వస్తుంది అనేసి ఆయన బూర ఊది ఆ పట్టణంలో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేయాలి, వారికి హెచ్చరిక ఇవ్వాలి. అయితే ఆయన ఆ విధంగా హెచ్చరిక చేసినప్పుడు వీరు జాగ్రత్త పడితే వారు తప్పించుకుంటారు. ఒకవేళ వారు జాగ్రత్త పడకపోతే ఖడ్గం మీద వారి మీద పడినప్పుడు ఈ కావలి వాని యొక్క తప్పు కాదు, ఎందుకంటే వారు కేర్లెస్గా ఉన్నారు కాబట్టి కావలి వాని యొక్క తప్పు కాదనమాట. సో ఇప్పుడు ఇంకా పట్టణంలో ఉన్న ప్రజలకి సమయానికి కావలివాడు హెచ్చరికలు ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా దేవుడు ఎహెజ్కేల్ని ఒక కావలివాణిగా నియమించాడు. ఎహెజ్కేల్తో దేవుడు ఏమని చెప్తాడంటే, నేను నిన్ను కావలివాణిగా ఇజ్రాయెల్ ప్రజల మీద నియమిస్తున్నాను కాబట్టి ఒక దుర్మార్గుడు ఉంటాడనుకో. ఇప్పుడు ఆ దుర్మార్గుని విషయంలో దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణం నొందుతాడు అని నేను అతను చెప్పమన్నప్పుడు నువ్వు ఆ విధంగా అతనికి చెప్పాలి, అతనికి హెచ్చరిక చేయాలి. ఒకవేళ నువ్వు అతనికి హెచ్చరిక చేయకపోతే, దుర్మార్గతను బట్టి నువ్వు చనిపోతావని హెచ్చరిక చేయకపోతే, ఆ వ్యక్తి అయితే తన దుర్మార్గతను బట్టి తన పాపంని బట్టి చనిపోతాడు. కానీ అతని రక్తం విషయంలో నేను నిన్ను నువ్వు ఉత్తరవాదిగా ఉంటావు, అంటే నువ్వు రెస్పాన్సిబుల్గా ఉంటావు. ఎందుకంటే ఒకవేళ నువ్వు హెచ్చరిక చేస్తే అతడు మారుమనసు పొందుకొని తప్పించుకునేవాడేమో. కాబట్టి నువ్వు చెప్పనందుకు నువ్వు ఉత్తరవాదిగా ఉంటావు. ఒకవేళ నువ్వు చెప్పినప్పుడు అతడు అతడు పశ్చాత్తాపడి తన దుర్మార్గతను విడిచిపెట్టుకుంటే అతడు మరణం నుంచి తప్పించుకుంటాడు. ఒకవేళ అతడు వినలేదంటే అతడు తన దుర్మార్గతను బట్టి అతడు చనిపోతాడు. కానీ నువ్వు దానికి రెస్పాన్సిబుల్ కాదు, ఎందుకంటే నువ్వు హెచ్చరిక చేస్తావు కానీ అతడు వినలేదు. అదే సమయంలో ఒక నీతిమంతుడు ఉంటాడు. అతను నీతిమంతుడు అయినప్పటికీ కూడా ఒకసారి ఆయన తప్పిపోయాడు అనుకో, అతన్ని నువ్వు హెచ్చరిక చేయాలి. చేసినప్పుడు అతడు తిరిగి తన నీతి మార్గంలో అతడు వచ్చాడంటే అతడు తప్పించుకుంటాడు. ఒకవేళ నువ్వు హెచ్చరిక చేయకపోతే ఏమవుతుందంటే అతడు అప్పటి వరకు చేసిన నీతిని బట్టి అతడు రక్షింపబడాడు. కానీ ఇప్పుడు ఏదైతే దుర్మార్గతను చేస్తాడో దాన్ని బట్టి అతడు మరణం నొందుతాడు. ఒకవేళ నువ్వు అతని హెచ్చరిక చేయకపోతే అతని రక్తం విషయంలో కూడా అతని ఆత్మ విషయంలో కూడా నువ్వు ఉత్తరవాదిగా ఉంటావు, నువ్వు రెస్పాన్సిబుల్గా ఉంటావు. అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన ఒక పరిచర్య దేవుడు అక్కడ హెచ్కేల్
హెజ్కేల్కి ఇస్తున్నాడంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల విషయంలో అతను హెచ్చరిక చేయాలి. వారు పాపంలో ఉంటున్న సమయంలో వారికి రాబోతున్న నాశనం విషయంలో, యెరూషలేము పట్టణం మీదకి రాబోతున్న నాశనం విషయంలో, వీళ్ళన్నిటి విషయాల్లో కూడా హెజ్కేలు వారికి సమయానికి హెచ్చరిక చేయాలన్నమాట. అయితే దీని విషయాలని సాదృశ్యంగా దేవుడు హెజ్కేలుతో ఏమని చెప్తాడంటే, నువ్వు యెరూషలేము యొక్క మందిరం యొక్క ఆ యొక్క బొమ్మని నువ్వు గీయమని చెప్తాడనమాట. ఆ విధంగా గీసి ఆ యెరూషలేముని ముట్టడి వేసినట్టు ముట్టడి దిబ్బలను గీసి నీకు దానికి మధ్యలో ఒక ఇనుప రేకును ఉంచు అనేసి, అంటే అది యెరూషలేము పట్టణం ముట్టడి, నెబుకద్నెజర్ ముట్టడి వేయడానికి ఒక సూచనగా అది చేయమంటాడనమాట. హెజ్కేలు అది ప్రజల ముందు చేసి చూపిస్తాడు వారికి తెలియడానికి అనమాట. ఇంకా అదే సమయంలో ఇంకా దేవుడు ఏమని చెప్తాడంటే, ఇజ్రాయెల్ ప్రజల విషయంలో వారు ఎన్ని సంవత్సరాలు నా విషయంలో వారు దోషం చేసి ఉన్నారో దానికి గుర్తుగా, దానికి సూచనగా 390 days 390 రోజులు ఆయన ఎడమ ప్రక్కన మాత్రమే పడుకొని ఉండాలంటే ఒకే సైడ్ ఆయన పడుకోవాలన్నమాట. ఇంకా 40 రోజులు యూదా వారి విషయంలో 40 రోజులు ఇంకొక ప్రక్కన అతను పడుకోవాలన్నమాట. ఇంకా ఏమని చెప్తాడంటే దేవుడు, ఇప్పుడు వారు అన్య దేశంలోనికి వెళ్ళిన తర్వాత వారు అపవిత్రమైన ఆహారాన్ని భుజిస్తారు అనడానికి సూచనగా నువ్వు అపవిత్రమైన ఆహారంని నువ్వు తినాలి అనేసి ఆ విధంగా సూచనగా హెజ్కేల్ని అలా తినమని చెప్తాడనమాట. ఇంకేమని చెప్తాడంటే, నువ్వు తినే వస్తువులు ఏదైతుందో కొలత ప్రకారంగా లిమిట్గా నువ్వు తీసుకోవాలి. తాగే నీళ్లు కూడా కొలచి తీసుకోవాలి. అంటే యెరూషలేము పట్టణంలో వారికి ముట్టడి వేసిన సమయంలో రాబోయే కరువు ఏదైతుందో దానికి సూచనగా దేవుడు ఏమని చెప్తాడంటే, యెరూషలేములో నేను రొట్టె లేకుండా చేస్తానంటే ఈ విధంగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఒక శిక్షని తీసుకురాబోతున్నాడు అనమాట. దానికి సూచనగా హెజ్కేల్ని ఇవన్నీ విషయాలు చేయమన్నప్పుడు హెజ్కేలు వాటికి సూచనగా 390 దినములు అదేవిధంగా పడుకుంటాడు, అదేవిధంగా ఆహారం తీసుకుంటాడు, సమయానికి మాత్రమే అది తీసుకోవాలన్నమాట. ఇంకా దేవుడు ఏమని చెప్తాడంటే, నువ్వు నీ తలని ఇంకా గడ్డంని క్షౌరం చేసుకొని దాన్ని భాగాలుగా విభజించు. ఒక భాగంని నువ్వు కాల్చివేయాలి, ఇంకొక భాగంని గాలిలో చెదరగొట్టాలి, ఇంకొక భాగంని ఖడ్గంతో తరిమినట్టుగా వాటిని కట్ చేయాలి. ఇంకా మిగిలిన దానిని నీ చెంగులో కట్టుకొని మిగిలిన దానిని కొంత తీసి నువ్వు అగ్నిలో కాల్చివేయాలంటే నెబుకద్నెజరు ఈ యొక్క యెరూషలేము పట్టణంని నాశనం చేయబోతున్న విషయానికి సూచనగా ఈ విధంగా చేయమంటాడనమాట. సో ఇప్పుడు హెజ్కేల్ జీవితము ప్రాక్టికల్గా అన్ని విషయాలలో కూడా ఒక సూచనగా ఉంటూ ఇజ్రాయెల్ ప్రజలకి జరగబోయే విషయాలన్నిటిని కూడా తెలియజేస్తుంది అనమాట. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, హెజ్కేల్ వివాహితుడు కదా, అతనికి భార్య ఉంది. సో దేవుడు ఏమని చెప్తాడంటే, హెజ్కేల్కి తన భార్య అంటే ఇష్టం ఆబ్వియస్లీ. అయితే దేవుడు ఏమని చెప్తాడంటే, నీ కనులకి ఇంపైన దానిని ఒక్క దెబ్బతో నేను నీ ముందు నుంచి తీసివేస్తాను. కాబట్టి మృతుల కొరకు అంగలార్చిన విధంగా నువ్వు అంగలార్చొద్దు, ఏడవద్దు, నువ్వు కన్నీళ్లు విడవద్దు, అది ఒక సూచనగా ఉండాలి అనేసి దేవుడు చెప్తాడనమాట. సో హెజ్కేలు ఉదయం ప్రజలందరికీ ప్రకటన చేసి సాయంకాలం ఇంటికి వచ్చే సమయానికి ఆయన భార్య చనిపోయి ఉంటుంది. అది ఎంత దుఃఖకరమైన విషయం కదా. చివరికి అతని భార్య కూడా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఒక సూచనగా అక్కడ చేయబడింది అనమాట. కానీ అక్కడ దేవుడు చెప్పిన ప్రకారంగానే హెజ్కేల్ ఏమాత్రం కూడా ఏడవడనమాట. ఇది దేనికి సూచనగా ఉందంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా దేవుడు అదే విధంగా అధికంగా ప్రేమించాడు, కానీ వాళ్ళు దేవునికి లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు కాబట్టి వారి మీద రాబోయే శిక్షకి గుర్తుగా దేవుడు ఆ విధంగా చేయమని చెప్తాడనమాట. ఈ విధంగా హెజ్కేల్ యొక్క జీవితం చూస్తే ఆయన దేవుని కొరకు ఆ దేవుని చేతిలో ఒక మంచి ప్రవక్తగా వాడబడినట్లుగా మనకు తెలుస్తుంది అనమాట. ఏ విషయం కూడా అతను తన సొంతంగా చెప్పడు. ఎక్కడ చూసినా ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్తాడంటే, దేవుడు అతనికి ఏదైతే మాట్లాడమంటాడో అదే మాట్లాడతాడు. ఇంకా అదే సమయంలో నువ్వు మౌనిగా ఉండు అన్న సమయంలో అతను ఏమాత్రం కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడనమాట. ఈ విధంగా హెజ్కేలు ప్రతి విషయంలో కూడా దేవుడు అతనికి సెలవిచ్చిన ప్రకారంగానే ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన పరిచర్య చేశాడు. ఇర్మియా ఏదైతే విషయాలను ప్రవచించాడో అదే విషయాలని హెజ్కేల్ కూడా ఇజ్రాయెల్ ప్రజలకి తెలియజేస్తూ వచ్చాడు. దేవుడు బయలుపరుస్తున్న ప్రతి విషయాన్ని కూడా ఆయన ఉపమానముల ద్వారా, దర్శనముల ద్వారా, లేకపోతే కొన్ని రూపముల ద్వారా, పద్య రూపంలో, ప్రవచనముల ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన తెలియజేస్తూ వచ్చాడనమాట. ఈ విధంగా వారికి సులువయ్యే విధంగా ఆయన తెలియజేస్తూ వచ్చాడనమాట. ఇంకా అతను ఒక
మంచి ఆర్టిస్ట్ కూడా, ఆయన ఒక మంచి చిత్రకారుడు అనమాట. ఈ విధంగా అతను ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన పరిచర్య చేశాడు. అయితే ఇప్పుడు ఇర్మియా ఇంకా ఎహెజ్కేలు చెప్పిన ప్రకారంగానే ఏం జరుగుతుందంటే BC 586లో యెరూషలేం యొక్క పట్టణము పూర్తిగా ధ్వంసం చేయబడుతుంది అనమాట. మందిరం కూడా కాల్చివేయబడుతుంది అనమాట. ఈ విధంగా జరిగిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఏం మిగిలింది? యాక్చువల్గా ఇజ్రాయెల్ యొక్క హిస్టరీ ఇప్పుడు మనం చూస్తే మనకి ఎలా ఉంది? వారు 0 నుంచి స్టార్ట్ అయ్యారు, మళ్ళీ వాళ్ళు 0కి వచ్చారు. ఒక బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించి ఒక రాజ్యంగా సిద్ధపరిచి దేవుడి మందిరంని, యాజకులని వారికి అన్ని ఇచ్చిన తర్వాత కూడా వారు దేవునికి విరోధంగా పాపం చేసి అన్ని దేవతల వైపు తిరిగిన కారణాన్ని బట్టి ఇప్పుడు వారికి దొరికిన స్వాతంత్రం, వారికి దొరికిన దేశం అవన్నీ కూడా ఏమైపోయింది? అవన్నీ పూర్తిగా వారి చేతిలోంచి తీసివేయబడ్డాయి. తిరిగి మళ్ళీ వాళ్ళు బానిసలుగానే బబులోన్ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. బానిసలుగానే వచ్చారు, మళ్ళీ వారు బానిసలుగానే వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఆ విధంగా వారిని చేయడానికి దేవుడు వారిని ఆ విధంగా ఏర్పరచుకోలేదు కదా. కాబట్టి ఈ ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు వారి మీదకి వచ్చే తీర్పు గురించి, నాశనం గురించి మాత్రమే కాదు కానీ వారికి ఒక నిరీక్షణను పుట్టించే విషయాలను, వారికి నిరాశలో, వారు ఆ పరిస్థితిలో నిరాశలో ఉండిపోకుండా ఒక నిరీక్షణను కలిగించే విషయాలని ఎహెజ్కేలు ద్వారా దేవుడు అక్కడ బయలుపరుస్తారనమాట. ఇప్పుడు మనం ఇందులో ఎహెజ్కేలు గ్రంథంలో చాలాసార్లు ఒక ప్రవచనం చూస్తాం, ఎండిపోయిన ఎముకలు అని. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి ఏమైంది? పూర్తిగా ఎండిపోయిన ఎముకల వల్లే వారి పరిస్థితి అయిందనమాట. కానీ తిరిగి అవి బ్రతుకున్నా అని ఎహెజ్కేలుని అడిగినప్పుడు అది నీకే తెలియను ప్రభు అంటాడు కదా. సో దేవుడు వాటిని తిరిగి వాటికి జీవంను, ప్రాణంను ఇచ్చి వాటిని గొప్ప సైన్యంగా చేస్తాడు. అది ఇజ్రాయెల్ ప్రజల విషయంలో ఒక నిరీక్షణని పుట్టించే విషయంలో దేవుడు ఏమని చెప్తాడంటే, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణం అవడం నాకు సంతోషం కాదు, కానీ ఆ దుర్మార్గతను విడిచిపెట్టి నా వైపు తిరిగిన ఎడల నేను సంతోషిస్తాను అనేసి చెప్తాడనమాట. కాబట్టి ఒక నిరీక్షణ కలిగించే విషయం, ఒక వాగ్దానాన్ని దేవుడు వారికి ఏమనిస్తాడంటే 36 చాప్టర్లో మనం చూస్తే ఆ వర్స్ చాలా బాగుంటుంది అనమాట. దేవుడు అక్కడ ఏమని చెప్తాడంటే, అన్య దేశంలో నుంచి నేను తీసుకొని వచ్చి మళ్ళీ మిమ్మల్ని మీ సొంత దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్తాడు. ఇంకేమని చెప్తాడంటే, మీ అపవిత్రత యావత్తు విగ్రహముల ద్వారా, అన్య దేవతల ద్వారా నీకు కలిగిన అపవిత్రత యావత్తు ఏదైతే ఉందో అది పూర్తిగా పోవునట్లు శుద్ధ జలం మీ మీద నేను చల్లుతాను. ఇంకా నూతన హృదయంని, నూతన స్వభావంని నేను మీకు ఇస్తాను. మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటాను అనేసి ఒక గొప్ప వాగ్దానాన్ని అక్కడ వారికి ఇస్తాడు. యాక్చువల్గా ఇర్మియా ద్వారా ముందే తెలియజేస్తాడు, 70 సంవత్సరాల తర్వాత వారు తిరిగి తమ సొంత దేశానికి తీసుకొని రాబడతారు అనే విషయాన్ని తెలియజేస్తాడు. సో ఎహెజ్కేలు ద్వారా కూడా దేవుడు ఆ విషయాలని మళ్ళీ బయలుపరుస్తాడు అనమాట. ఇంకా మందిరం విషయంలో కూడా దేవుడు ఏమని తెలియజేస్తాడంటే, యెహోవా యొక్క మందిరం తిరిగి మహిమతో నింపబడుతుందని అక్కడ ఆ విధంగా ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది అనమాట. సో ఇక్కడ తీర్పు మాత్రమే కాదు కానీ రాబోయే నిరీక్షణ గురించిన విషయాలు ఎహెజ్కేలు ఇజ్రాయెల్ ప్రజలకి తెలియజేస్తాడనమాట. ఈ యొక్క ఎహెజ్కేలు ఏమని చెప్పబడతాడంటే, ద ప్రాఫిట్ ఆఫ్ రెస్టోరేషన్ అని చెప్పబడతాడనమాట. తిరిగి తీసుకొని వచ్చే ప్రవక్తగా అతడు చెప్పబడతాడనమాట. ఈ ఎహెజ్కేలు యొక్క పరిచర్య 3 భాగాలుగా ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తామన్నమాట. ఫస్ట్ 1 నుంచి 24 చాప్టర్స్ ఏమైతున్నాయో అది యెరూషలేం గురించి, యెరూషలేంకి రాబోయే తీర్పు గురించి, నాశనం గురించి చెప్పబడుతుంది. అయితే అందులో ఫస్ట్ 3 చాప్టర్స్ ఎహెజ్కేలు యొక్క పిలుపుని గురించి ఉంటుంది అనమాట. ఇంకా 25 నుంచి 32 చాప్టర్స్ ఏమైతే ఉంటుందంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క చుట్టూ ఉన్న దేశంలో పైకి రాబోయే యొక్క తీర్పుని గురించి రాయబడి ఉంటుంది అనమాట. ఇంకా 33 నుండి 48 అధ్యాయాల వరకు ఏముంటుందంటే ఇజ్రాయెల్ యొక్క రెస్టోరేషన్ గురించి, అంటే వారు చెర నుండి తిరిగి రావడం, మందిరంని కట్టుకోవడం, ఇలాంటి విషయాల గురించి, మిలీనియం గురించి, అవన్నీ విషయాల గురించి అందులో రాయబడి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎహెజ్కేలు యొక్క జీవితంని మనం చూస్తే దేవుని కొరకు, ఇంకా దేవునికి ప్రజలకి మధ్యలో ఒక నమ్మకమైన ప్రవక్తగా, నమ్మకమైన కావలివాడిగా ఉంటూ ఆయన ప్రజలకి పరిచర్య చేశాడు. ఇంకా ఆయన ఎప్పుడు చనిపోయాడో తెలియదు కానీ ఆయన ఆ యొక్క కెబారు నది ప్రాంతంలో ఉన్నటువంటి తెలాబీబు ఆ యొక్క స్థలం ఏదైతుందో వారికి ఇవ్వబడిన స్థలం, అక్కడే చనిపోయి ఆయన పాతిపెట్టబడి ఉండవచ్చు అనేసి ఆ విధంగా చెప్పబడుతుంది అన్నమాట. సో ఈ ఎహెజ్కేలు జీవితంలో నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం అనే విషయాలని ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూసుకుందాం. ఈ లెసన్లో ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు పాపంను ద్వేషించువాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది కదా, మనకు అనిపిస్తుంది కదా, దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని అంతగా ప్రేమించాడు కానీ ఎందుకు వారిని బానిసత్వంకి అప్పగించాడు అనేసి. అంటే దేవుడు వారిని ప్రేమించాడు కానీ
వారిలో ఉన్న పాపంని దేవుడు ప్రేమించలేదు. వారు ఏం చేశారు? దేవుని ఆజ్ఞలని అనుసరించకుండా దేవుని మందిరంని విగ్రహముల ద్వారా అపవిత్రపరిచి దేవునికి విరోధమైన కార్యములను చేసిన కారణాన్ని బట్టి దేవుడు వారిని చెరకు అప్పగించాడు. అదేవిధంగా ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, కానీ మనలోని పాపమును దేవుడు ప్రేమించడు. దేవుడు పాపమును ద్వేషించేవాడు. ఆయన పరిశుద్ధతలో కూడా అతి భయంకరుడు. పాపంని ఓర్చుకోలేని దేవుడు అనమాట. మన దేవుడు ఎవరు? నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు. కాబట్టి మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి? దేవుని ఆజ్ఞలను అనుసరించి పరిశుద్ధ జీవితం కలిగిన వారిగా మనం జీవించాలి అనమాట. పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేము, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేము. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? దేవుని యొక్క మందిరంని అపవిత్రపరిచారు, దేవునికి విరోధంగా వారు పాపం చేశారు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనమే దేవునికి ఒక మందిరం, మనమే దేవునికి ఒక ఆలయం. అయితే ఇప్పుడు మన హృదయంలో ఏది ఉంటుంది? మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో ఫస్ట్ ప్లేస్ మన హృదయంలో దానికే ఇస్తాం. ఇప్పుడు మనం దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తే మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తామన్నమాట. అంటే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండాలి, పాపాన్ని ద్వేషించేవారిగా ఉండాలి. అంటే మన జీవితంలో దేవునికి అసహ్యమైన పాపములు మన మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియల్లో కానీ, ఆలోచనలో కానీ దేవునికి అసహ్యకరమైన విషయాలను మనం కలిగి ఉండదు. ఆ పాపంలో మనం మరణమైపోవడం, మనం నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కానీ మనం దేవుని వైపు తిరిగిన ఎడల పాపలమని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకి ఇజ్రాయెల్ ప్రజల విషయంలో చెప్తున్నాడు కదా, ఒక శుద్ధ హృదయంను, ఒక పరిశుద్ధ హృదయంను, నూతన స్వభావంని వారికి ఇస్తానని. మన జీవితంలో కూడా దేవుడు ఒక శుద్ధ హృదయాన్ని ఇస్తాడు. మనకి ఒక నూతనమైన స్వభావాన్ని, దేవుని అనుసరించే స్వభావాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనం భయంతో, వణుకుతో మన జీవితాన్ని మనం కొనసాగించే బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకా సెకండ్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, హెజ్కేల్ విషయంలో హెజ్కేల్ దేవునికి సంపూర్ణంగా దేవుని చేతిలో ఒక వాడబడిన పాత్రగా మనకి కనబడుతున్నాడు. ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉంది, ఈ పెన్ ఇప్పుడు నేను దీన్ని తయారు చేశాను అనుకోండి, దీన్ని ఓపెన్ చేయడం, దీనికి పెట్టడం, దీన్ని రాయడం, దీన్ని ఏం చేయాలన్నా అది నా ఇష్టం. ఈ పెన్ను నన్ను ఏమన్నా రివర్స్ క్వశ్చన్ అడగగలుగుతుందా? అదేమన్నా చెప్పగలుగుతుందా? లేదు. ఇప్పుడు హెజ్కేల్ విషయంలో మనం చూస్తున్నాం కదా, అతడు దేవుడికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. అంటే దేవుని చేతిలో మౌనంగా ఆయన దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుచుకున్నాడు. తను పడుకునే విషయం దగ్గర నుంచి, తినే విషయం దగ్గర నుంచి అతని ముఖము కూడా చాలా గరుకుగా చేయబడింది ప్రజల విషయంలో. ఇంకా అతను జీవితం, అతని సంపూర్ణ జీవితం, అతని భార్య విషయంలో కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఒక సూచనగా, ఒక సింబల్గా. అంటే తనకంటూ సొంతంగా ఏది లేదు, ఆ విధంగా సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో ఏం చేయాలి? మన జీవితాన్ని సంపూర్ణంగా దేవుని చేతిలో మనం పెట్టేయాలి. ప్రభువా, నీ చిత్తము, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించున్న మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, తినే విషయంలో కానీ, నేను తిరిగే విషయంలో కానీ, నేను ఎక్కడున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, పడుకున్నా, లేచినా, ఏం చేసినా కూడా ప్రభువా, నేను చేసే ప్రతి పని, నేను వేసే ప్రతి అడుగు సంపూర్ణంగా నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను అనేసి మనం మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తన చేతిలో మనల్ని మహిమకరంగా మనల్ని నిలబెట్టుకుంటాడనమాట. ఇంకా థర్డ్ విషయం ఏం చూస్తున్నామంటే, హెజ్కేలు ఇజ్రాయెల్ ప్రజల విషయంలో ఒక నమ్మకమైన కావలివానిగా ఉన్నాడు. అది మనం తన జీవితంలో మనకి ఇప్పుడు ఇంతవరకు విన్న లెసన్లు మనకు అర్థమవుతుంది కదా. దేవుని కొరకు నమ్మకమైన కావలివాడుగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి సమయానికి కావాల్సిన హెచ్చరికలను వారికి ఇస్తూ వారిని నడిపించాడు. అయితే మనం కూడా చూస్తాం కదా, ఇప్పుడు దేవుడు కొంతమంది ప్రజలని ఒక స్థలంలో పెడతారనమాట. ఆ స్థలానికి వారిని ఒక కావలివానిగా నియమిస్తారు. అది వారి యొక్క పరిచర్య, ఆ స్థలానికి అది అవసరం ఉంటుంది. సేవకుల విషయంలో కానీ, దేవుని ప్రజల విషయంలో కొన్ని విషయాలు మనం చూస్తుంటాం కదా. ఆ పరిచర్య ఆ ప్రాంతంకి అవసరం. ఆ యొక్క వారి ద్వారా ఆ ప్రాంతంలోని ప్రజలకి దేవుని విషయాలు తెలియజేసినప్పుడు వారిని దేవుని మార్గంలో నడిపించడానికి దేవుడు వారిని వాడుకుంటాడనమాట. సో ఇప్పుడు మన జీవితంలో దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నాడు? ఇప్పుడు మనం కూడా ఒక కావలివానిగా ఉండాలి. ఎక్కడ? ఇప్పుడు మనం ఉంటున్న ఇంట్లో కానీ, ఫ్రెండ్స్ మధ్యలో కానీ, బంధువుల మధ్యలో కానీ మనం ఏం చేయాలి? కావలివానిగా. ఇప్పుడు హెజ్కేల్ ఏ విధంగా అయితే పాపం విషయంలో వారిని హెచ్చరిక చేశాడో, ఇప్పుడు ఎవరైనా పాపం చేస్తూ తప్పిపోతున్న సమయంలో మనం వారికి తెలియజేయాలి. మనం ఏం చెప్పాలి? ఈ విధంగా మనం పాపులుగా ఉండకూడదు, మనం పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాం, మరణానికి పాత్రలుగా అవుతాము అనేసి మనం వాళ్ళని హెచ్చరించాలి. దేవుని వాక్యంని వారికి తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేసినప్పుడు వారు లోబడి ఆ పాపం నుండి దేవుని వైపు తిరిగినప్పుడు ఏమవుతుంది? వారు రక్షింపబడతారు. ఒకవేళ వారు లోబడలేదనుకోండి, వారు మరణానికి పాత్రలు అవుతారు. కానీ వారు పాపంలో
లోకంలో నశించిపోతున్న సమయంలో మనం వారికి సువార్త తెలియజేయనప్పుడు ఏమవుతుందంటే మనం వారికి తెలియజేయలేదు కాబట్టి వారి యొక్క విషయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఇప్పుడు మీరు 7 to 8 hours మీ ఫ్రెండ్స్తో ఉంటారు, వారికి సువార్త చెప్పలేదనుకో, రేపు వారు నశించి నరకానికి వెళ్ళిపోయినప్పుడు మనకి బాధ కలుగుతుంది కదా, ఇంట్లో వారే కానీ బయటి వారే కానీ ఎవరైనా కూడా. కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి, వారిని మనం హెచ్చరించే బిడ్డలుగా ఉండాలి, పాపం విషయమే వారికి చెప్పే బిడ్డలుగా మనం ఉండాలి. అదే సమయంలో దేవుడు మన మీద కూడా కొంతమంది కావాలి వారిని నియమించాడు, అంటే పెద్దవారు కానీ సేవకులు కానీ, వారికి మనకి హెచ్చరికలు చేస్తున్న సమయంలో పాపం విషయంలో మనం తప్పిపోతున్నప్పుడు సమయానికి దేవుడు వాక్యం ద్వారా మనకు కావాల్సిన విషయాలని మనకు నేర్పిస్తాడు. అప్పుడు మన వాక్యానికి లోబడి మనల్ని మనం అప్పగించుకొని దేవుని వైపు తిరిగినప్పుడు ఏమవుతుంది, మనం దేవుని యొక్క శిక్ష నుండి తప్పించబడిన వారం అవుతాము, ఇంకా దేవుని కొరకు నమ్మకంగా జీవించే బిడ్డలుగా ఉంటామన్నమాట. కాబట్టి దేవుడు ఇస్తున్న ప్రతి వాక్యం ఎదుట మనం లోబడి మన జీవితాలని పరిశుద్ధపరచుకొని దేవుని కొరకు మహిమకరమైన బిడ్డలుగా మనం జీవించాలి. కాబట్టి పాయింట్స్ అన్ని మీకు అర్థమైనవి నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా ఈ లెసన్ని మీరు మళ్ళీ వింటూ ఉండండి, మీకు ఇంకా క్లియర్గా అప్పుడు ఈ లెసన్ స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధ దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ప్రభా, ఇప్పటి వరకు నైనా మీ కృప చేత మమ్మల్ని నడిపించిన దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. అవును ప్రభా, ఒక భయంకరమైన అంధకార సమయంలో ఎహెజ్కేల్ని ప్రభా మీరు నైనా ఇజ్రాయెల్ ప్రజల కొరకు ప్రభా కావలివానిగా నియమించి ఉన్నారు ప్రభా. మీ కొరకు అతడు నమ్మకంగా జీవించి ఉన్నాడు నైనా, మీకు స్తోత్రములు తండ్రి. అదే సమయంలో ప్రభా మా మీద కావలి వారిగా ఉంటున్న వారికి ప్రభా వారిస్తున్న హెచ్చరికలకి మేము లోబడి మా జీవితంలో సరి చేసుకోవడం మీ కృప దయచేయండి. మేమును ప్రభా ఇతరుల కొరకునైనా నీ కొరకు ప్రభా సిద్ధపరచడానికి ప్రభా ఒకరు కావలి వాని పరిచర్యను ప్రభా మేము చేయడానికి నైనా మేము ఉంటున్న ప్రాంతంలో మీ కొరకు మహిమకరంగా మేము జీవించడానికి మీరే మాకు సహాయం దయచేయమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.